ప్రైజ్ అలాడ్ మార్చి 5వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము మొదటి రాజులు 6వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దావీదు కుమారుడైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరమును ముగించిన తరువాత యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను అని వాక్కునిచ్చెను. సొలొమోను తండ్రి అయిన దావీదు దేవుని యొక్క కట్టలను న్యాయ విధులను ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనెను. అందుకే దావీదు కీర్తనకారుడు తన కీర్తనలో ఇలా వ్రాసెను. యెహోవా నీవే స్తోత్రం నందదగిన వాడవు, నీ కట్టలను నాకు బోధించుము. నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టలను బట్టి నేను హర్షించెదను. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.